హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మునక్కాయ టమాటో కూరని ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఈ మునక్కాయ టమాటో కూరని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం కర్రీ చేసుకున్న పాత్రలో గరిటెంత ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ మునక్కాయ టమాటో నేను చెప్పిన విధంగా చేస్తే మీరు టేస్ట్ అయితే చాలా అసంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అవుతున్న తర్వాత మనం కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, కొంచెం లేత మునక్కాయలు తీసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని కూడా వేసేసి బాగా ఒక 5 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయల్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఉడకబెట్టట్లేదు కాబట్టి మునక్కాయలు అనేది విరిగిపోవు. మనకి ఇలా మునక్కాయలు వేసినట్టయితేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటో ముక్కలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. టమాటో మొత్తం ఉడికిపోయేంత వరకు మనం బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకున్నట్టయితే ఈ విధంగా కర్రీ అనేది మంచి టేస్ట్తో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు మునక్కాయ టమాటో చేసినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, టమాటో మొత్తం బాగా స్మాష్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సో ఇలా కర్రీ దగ్గర పడేంత వరకు టమాటో మొత్తం స్మాష్ అయిపోయేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకి కారం ఒక స్పూన్, అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకు రుచికరమైన మునక్కాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.